జగమెరిగినటువంటి సత్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మరి శ్రేష్టమైనటువంటి మాటగా ఉండాలి, లోబడి జీవించాలి. వీరిరువురు ఆ రీతిగా నడుచుకుంటేనే వారి యొక్క దాంపత్య జీవితము ముందుకు కొనసాగుతుంది. ప్రేమనగా మరి యాకోబు తన భార్యను ప్రేమించాలి, ఆశాజ్యోతి తన భర్తకు లోబడి జీవించాలి. ఈ రెండు మాటల్లో పాలు పంచుకునేటటువంటి వ్యక్తిగా ఆశాజ్యోతి మరి ఇక్కడ ఆయనకు తోడుగా జతపరచబడినట్టు చూస్తున్నాం. అలాగే మరి యాకోబు కూడా జీవించాలని వాక్యము బోధిస్తుంది. భార్య దొరికినటువంటి వానికి మేలు దొరుకును, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. యోగ్యురాలైనటువంటి భార్య పెనిమిటికి కిరీటం, యోగ్యురాలైనటువంటి భార్య భర్తకు కిరీటం. కిరీటం అనగా గౌరవపదమైనటువంటి అనుభవం కలిగినటువంటి జీవితము. వారిని ప్రేమించి వారికి లోబడి వారి యొక్క అడుగుజాడలో నడుచుకొని మంచి పేరు ప్రతిష్టలు మరి కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నాను. అలాగే యాకోబు ఇలాగూ ఆశీర్వదించబడును. మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఎప్పుడైతే మీరు భయం భక్తి కలిగి జీవిస్తారో అప్పుడే దేవుడు మీకు సహాయకారిగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు మీకు సహాయకారిగా ఉంటాడో మీ కుటుంబం మీరు వర్ధిల్లుతుంది, మీ తల్లిదండ్రులకు మీరు లోబడతారు. మీ యందు మరి దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అది మీకు ఎంతో శ్రేష్టకరమైన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పాదసంలో చేరి ఇదిగో నా ప్రభా ఈ రీతిగా నా ప్రభా నిస్తుంచుటకు నేను ఆరాధించడానికి ప్రభా నేను మహిమపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యాకోబును ఆశాజ్యోతిని నా ప్రభా మీరు దత్తపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ అనాది సంకల్పం చొప్పున నా ప్రభా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ప్రభా మీరు తలంచి ఇదిగో నా ప్రభా అతనికి సాటి అయిన సహాయము చేయదనుకోని ప్రభా నీ లేఖన భాగం తలుస్తున్నా నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా జరగబోయే ఈ యొక్క వివాహం అంతట్లో నా ప్రభా మీరు ముందు నడిపించమని ప్లాన్ చేస్తున్నాం. ఈ స్తోత్రాలు ఎలాంటి కొదవ లేకుండా కొరత లేకుండా మీరు అన్ని విషయాలు ప్రభు ముందుండి నడిపించి మహిమ పొందుతారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ వేదికలో దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబీకులుగా సమకూర్చబడిన దేవుని ప్రజలారా, మరి ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ వివాహానికి దేవుని చేత అభిషేకింపబడినటువంటి అభిషక్తులైన దైవజనులు స్థానిక సంఘ కాపురి నాగభూషణం గారు మరియు తిప్పయ్యపాలెం సంఘ కాపురి బీసీఐ చర్చ్ పాస్టరు నాగరాజు గారు, అంతేకాకుండా మార్కాపురం డయాసిస్లో అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్న ప్రియులు మరి ఉపదేశ్ గారు జోజప్ప గారు, అంతేకాకుండా వాక్యం అందించిన దైవజనులు విజయవాడ మహానగరంలో దేవుని మహిమ కొరకు పరిచర్య కుమార్తె ఇరువురు ఉండడం చాలా సంతోషదాయకం. తండ్రి అయినటువంటి దేవుడే ఈ కార్యాన్ని ఆయనకు మాత్రమే మహిమకరముగా నూతన వధువరులకు దీవెనకరంగా ఇక్కడ చేరినటువంటి మనందరికీ ఆశీర్వాదకరంగా ఆనందదాయకంగా బేస్తవారిపేట మండలం పాత మల్లాపురం గ్రామం క్రైస్తవపాలెం దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబీకులు మా ప్రియులు కొండపోగు సుధా. ఈ విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా తర్లుపాడు మండలం జగన్నాథపురం గ్రామ వాస్తవ్యులు దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబం శ్రీ తంగిరాల రవికుమార్ గారు, వారి యొక్క సతీమణి పోలమ్మ గారులను దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి జ్యేష్ఠ కుమార్తె ఆశాజ్యోతి పెళ్లి కుమార్తెగా ఈ వేదికను అలంకరించి ఉన్నారు. ఇది దేవుడి యొక్క చిత్త ప్రకారం జరిగించబడుతూ ఉన్నటువంటి కార్యమని నేను మీకు ముందుగానే తెలియజేశాను. కనుక దేవుడి చిత్త ప్రకారం జరిగించబడుతున్నటువంటి కార్యానికి ఎవరైనా సరే ఆటంకంగా కానీ అభ్యంతరంగా కానీ ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా సరే ఒకరైనా సరే ఇద్దరైనా సరే ఆటంకంగా అభ్యంతరంగా ఉంటే మీరు ముందుగానే మాకు తెలియజేయండి. ఒకవేళ మాకు ఎలాంటి ఆటంకం లేదు, దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబాన్ని వివాహ కార్యంలో మా ప్రేమను వారికి వ్యక్తపరుస్తూ ఉన్నాం కనుక మాకు ఇష్టమే అని మీకు అనిపిస్తే దేవుడు మీకు ఇచ్చినటువంటి కుడి హస్తాడు మా వైపు అందరూ ఎత్తి చూపించాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించడు కనుక
దేవుడు కడుతూ ఉన్నటువంటి ఆశీర్వాద గృహానికి మీరందరూ ఇంత సపోర్ట్గా ఉండి మీ మంచి ప్రేమను వ్యక్తపరిచినందుకై దేవుడు మీ పిల్లల తరాన్ని మీ కుటుంబాన్ని దీవించాలని నేను మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తూ కోరుకుంటా ఉన్నాను. యాకోబు గారు నమ్మకమైన భార్యగా ఉండడానికి ఇష్టపడతాను. యాకోబు పక్షాన పెద్దలైనటువంటి వారు ఒకరు, మరి తండ్రులు కానీ పెదనాన్న గారు కానీ మేనమామ గారు కానీ ఎవరైనా చెల్లెలు కొడుకు మేనల్లుడు రెండో అబ్బాయి నాలుడు యాకోబుకు నా కుమార్తె ఆశీర్వదించి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడి అప్పగిస్తున్నాను. నా కుమార్తె ఆశాజ్యోతిని యాకోబుకు పెళ్లి భార్యగా ఇచ్చుటకు మనస్ఫూర్తిగా ఇష్టపడి వారి కుయ్యస్తాన్ని అప్పగిస్తుంది. మీరు ధన్యులు, దేవుడు మిమ్మల్ని దీవించునుగా. యాకోబు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి మనము బ్రతుకు దినములన్నిటిలో నమ్మకమైన భర్తగా ఆశాజ్యోతిని నీకు ఉందునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. దేవుడి ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. జీవితకాలం పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీలుకైనను వ్యాధి అను ఆరోగ్యమందు నీకు లోబడి మనము బ్రతుకు దినములన్నిటిలో యాకోబని నీకు నమ్మకమైన భార్యగా ఉందునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. దేవుని ఎదుట సంఘం ఎదుట వీరిరువురి యొక్క ప్రమాణములను దేవుడు ఆశీర్వదించాలని ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. యాకోబు గారు భారతీయ సాంప్రదాయ ప్రకారం వివాహానికి గుర్తుంది, అది మీరు తీసుకుని వచ్చారా ఇస్తున్నాము. సరే, ఈ మధ్యలో ఉన్నటువంటి సోదరుడు మత్తాయి గారు కొండపోగు వారి కొరకు ఒక పాట పాడారు, రాశారు. నేడు కొండపోగువారి వివాహమునకు పిలువబడితే దేవుడు తన స్వరూపమును వరుని
వదనను సేను తనయము కలలో ఉదయము కాని తనయము కలలో ఉదయము కాని తన మాంసమును మాంసము నీవై తన మాంసమును మాంసము నీవై సృజించు ఇహమందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించు ఇహమందు. థ్యాంక్ యూ. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు ఎదురెదురుగా నిలవబడాలి. ఎదురెదురుగా సహాయకరంగా స్త్రీలలో ఒకరు వచ్చి ఇక్కడ సహాయం చేయాలని మనం చేస్తున్నాం. పెళ్లి కుమార్తె దగ్గరికి ఒకరు రండి. అట్లా పడుతుంది చూడమ్మా. అమ్మ నాన్న తెలంగాణ సినమ్మ అన్న వదిన చెప్పండి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవుడు వివాహము పిల్లలు
సర్వ సంపదలను అనుగ్రహించి ఇమిడి ఉంచినటువంటి పరిశుద్ధమైన దేవు భార్యాభర్తలుగా చేసి ఉన్నావు. నీకు స్తోత్రములు ప్రభు. అయా ఈ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. నలుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదండి. సాటి అయిన సహాయాన్ని వారి కొరకు చేసి వారు ఈ లోకములు సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లటానికి ఈ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఈ బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి అయా. అత్యధికమైన దీవెనలతో నింపండి అయా. ఈ యొక్క పరిశుద్ధమైన నూతన వధువరులకు ఆశీర్వాదాలు ఇవ్వమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పచెబుతూ యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు పెళ్లి కుమార్